ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే మా మమ్మీ వాళ్ళ ఇల్లు. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. రండి. నాన్న, ఈయనెవరు? మీ తాతయ్య. హలో తాతయ్య. హాయ్ మనోడా. పిన్ని, మా మావయ్యకి ఎంగేజ్మెంట్ లోనే కాదు పెళ్లిలో కూడా దిష్టి తగలకూడదని దిష్టి తీయండి. పిన్ని, పల్లవి ఎక్కడా? లోపల అమ్మాయిని రెడీ చేస్తుందమ్మా. బాబు, మీరండి. హలో, బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. ఈ ఫంక్షన్ లో నీ సోల్మేట్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండికేషన్స్ అయితే ఇంకా అందట్లేదు మావా. నా బెస్ట్ ఆఫ్ లక్కీగా ఇక్కడ దొరుకుతుందో లేదో చూడాలి. అల్లుడు, పన్నీర్ జల్లి వెల్కమ్ చెప్పాల్సింది పోయి ఎర్రనీళ్ళు జల్లేరండి మావా. ఏంటి మామ ఇది? పల్లవి, ఇది పట్టుకోవే. ఎవరండి? రోడ్డు మీద మనుషులు ఉన్నారా లేదా చూసుకోకర్లేదా? అరే, నీళ్లు పడేసేటప్పుడు ఎదురుగా ఎవరున్నారో లేదో చూసుకోవాలి కదా మామా. అడిగి కడిగేద్దాం. ప్లేట్ ఇచ్చి పారిపోయిందేంటి? ఈ సోడా పుట్టి ఇక్కడుందంటే అక్కడ అలా డిస్టర్బ్ చేసింది, ఇక్కడ ఇలా డ్రెస్ చెడగొట్టింది. డిస్టర్బ్ చేయడం దీని పనిలా ఉంది. నీళ్లు పారబోసేటప్పుడు చూసుకోవాలి కదండి. అంత నిర్లక్ష్యం ఏంటండి? చూడండి, మా డ్రెస్సులు ఎలా పాడయ్యాయో. ఇప్పుడు ఫంక్షన్లో ఎలా తిరగాలి? అనుష దిష్టి నీళ్లు వీళ్ళ మీద పోసి నన్ను బుక్ చేసిందా? నేను కాదని చెప్పినా నమ్మేలా లేడు. ఇప్పుడెలా? చరణ్ కోపం చూస్తుంటే పల్లవిని కొట్టేసేలా ఉన్నాడు. చెప్పండి, మాట్లాడరా. హాయ్ చరణ్. చరణ్, మీరెక్కడికి? అంకుల్ వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు. అవును, మీరు? పెళ్లి కొడుకు మా మావయ్యే. ఓ అవునా, వెరీ గుడ్. అమ్మా అనుష, వస్తున్నా. రావి నువ్వు కూడా.
హలో ఆగాగు. చేసిన దానికి సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావేంటి? ఆ? ఏయ్, 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 ఆగు. అల్లుడు హలో ఎవరండి? ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. ఏదో చేసి జరుగుతుందేంటి? చూద్దాం, షూట్ చేద్దాం. ఛ, ఎక్కడికి వెళ్ళింది? ఇటువైపే కదా వచ్చింది. ఎవరు కావాలి అంకుల్? ఆ, సోడా బుడ్డి కళ్ళజోడు అమ్మాయి కోసం చూస్తున్నా. నీకేమైనా కనిపించిందా? హ? నేను సోడా బుడ్డి కళ్ళద్దాల అమ్మాయినా? అదిగో వెళ్తాను చూడండి అంకుల్. అమ్మమ్మ కాదు, అమ్మాయిలా ఉండే అమ్మాయిరా. ఎవరబ్బా? అంకుల్ సోడా బుడ్డి కళ్ళద్దాలు అమ్మమ్మలా ఉండి అమ్మాయి అన్నాడు. ఎవరబ్బా? అంకుల్! అయ్యో, అంకుల్ సోడా బుడ్డి అమ్మాయి మా పల్లవే ఇక్కడుంది, రండి. రే చంపా కదరా నిన్ను. వీడు నక్షత్రకుల్లా నన్ను వదిలిపెట్టేలా లేడు. అబ్బా వదిలి బామ్మ, వెళ్ళాలి. ఎవరి తాలూకావే నువ్వు? తర్వాత వచ్చి నా జిల్లా పేరు కూడా చెప్తాను. పెళ్లి కొడుకు ఏమవుతావు? అర్జెంటుగా వెళ్ళాలి బామ్మ, వదులు. అయితే ఓ పంచే, నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఈ రోకలు తీసుకొని వెళ్ళి శిల్ప వాళ్ళ అమ్మకివ్వు, పసుపు దంచాలంట. అబ్బా సరే ఇవ్వు. చల్ పట్టుకో. అయ్యో అబ్బా, అయ్యో చంపావు కదే. అయ్యో సారీ అండి, చూసుకోలేదు. నొప్పిగా ఉందా అండి? అయ్యో ఏదో పెద్ద ముప్పే వచ్చేలా ఉంది. అనుష, అనుష! అయ్యో అను! ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. పవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరస్య శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మా, ఇరువురు గోత్రనామాలు చెప్పండి.
ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీగురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః శ్రీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాం. ఏమైంది? నువ్వు వాళ్ళ మీద ఎర్రనీళ్ళు చల్లి నన్ను బుక్ చేసావు. నువ్వు చల్లావని చెప్తే నువ్వు ఫీల్ అవుతావని తప్పు నా మీద వేసుకున్నాను. అదేదో సరదాగా తీసుకుంటారని వదిలేసానులేవే. అందుకే నేను కూడా ఈ టాపిక్ ని చరణ్ ముందు తేలేదు. కానీ వాడు నా వెనక జాంబీలా పడ్డాడే. దొరికితే నన్ను కూడా ఎర్ర నీళ్ళలో ముంచుతాడేమోనే. అంతగా ఎందుకు భయపడుతున్నావు? లైట్ తీసుకో. లైట్ కాదే, ఇందాక నేను రోకల్తో అనుకోకుండానే కొట్టానే. మైండ్ బ్లాంక్ అయి కింద పడ్డాడు. అవునా? అలా ఎలా కొట్టావే? పద వెళ్ళి చూద్దాం. అమ్మయ్యా, నీ జాంబీ జబర్దస్త్గా రెడీ అయ్యి వచ్చాడు. రిలాక్స్ అవ్వు. సరే రా వెళ్దాం. టెన్షన్ పెట్టి చంపేశావు కదరా దొంగ సచ్చినోడా. థ్యాంక్స్ మామా. అయినా ద్రౌపది వస్త్రాపహరణం చేసినట్టు నీ మీద ఎర్రనీళ్ళాపహరణం చేసిన ఆ పిల్ల ఎక్కడలుడు? దెబ్బకు దెబ్బ తీస్తా. చెప్పు, ఎక్కడా పిల్ల? హలో మామగారు, ఓ రిచ్చిపోక. ఆ పిల్ల కూడా ఇంటికి రిలేటివ్ గానే వచ్చింది. కానీ ఆ సోడా బుడ్డి మాత్రం ఓ ఆట ఆడించింది. నేను ఓ ఆట ఆడిస్తా. ఏంటండి లేట్ అయ్యారు? పార్లర్కి వెళ్ళొస్తుంటే ట్రాఫిక్ లో స్ట్రక్ అయ్యానండి. శిల్ప ఫీల్ అవుతుందని కార్ అక్కడే వదిలి వాక్ చేసుకుంటూ వచ్చాను. దొంగ సచ్చినోడు మళ్ళీ వచ్చాడు. గేటు బయట నీళ్లు పోసావు, ఇందాక రోకల్తో బాదావు. నీకు కళ్ళు కనిపించవా? ఒక్కసారి స్పెట్స్ పెట్టుకుని చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటి సెటైరా? నాకు సైట్ ఉందని చెప్తున్నా. అందుకే కదా సోడా బుడ్డి అద్దాలు అని పేరు పెట్టా. ఏయ్, ఆ పేరేంటి? నా పేరు పల్లవి. నాకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళని ఇలానే నిక్ నేమ్ పెట్టి పిలవటం నాకు అలవాటు. నన్ను ఏడిపించే వాళ్ళని తిట్టుకోవటం నాకు అలవాటు. దొంగ సచ్చినోడా. తప్పు చేసి సారీ చెప్పకుండా వెళ్ళడం మేనస్సా? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? మా చెల్లి చేసిన పనికి నేను సారీ చెప్పాలంటే నా మనసు ఒప్పుకోదు. ఆహా. ఇంతకీ నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఏ స్టాప్ ఇట్. ఎదుటోళ్ళు ఏం చెప్తారో పూర్తిగా వినవా? నీ మాన నువ్వు హరికథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకోవచ్చు కదా. నువ్వు సారీ చెప్తే తప్ప నిన్ను వదలను. డిసైడ్ చేసుకో. చరణ్ ఇక్కడున్నాడేంటి? హలో, ఏంటి పల్లవి ఎక్కడున్నావు? చూడే, సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. ఏంటండి
ఫోన్లే కొత్త పరిచయం అని మాకు హెల్ప్ చేశారని మా మావయ్యకి కాబోయే బంధువు తరపు వారు అని సైలెంట్ గా ఉంటే మరీ టూ మచ్ చేస్తున్నారేంటి? హలో చరణ్, వినపడుతుందా? ఇందాక నీళ్ళు రోకలి ఆ నీళ్లు పోసింది నేనే. ఆ, ఎస్, నేనే. మీరా? ఆహాహా, ఈ విషయం ముందే చెప్పుంటే ఎర్ర నీళ్లతో వెల్కమ్ చెప్పావని హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కదా. ఏదో ఫంక్షన్కి వచ్చారు, సరదాగా నీళ్లు వేశారు అని అనుకోకుండా ఇష్యూని పెద్దది చేస్తారేంటి? మీకు సరదాల సెన్స్ బొత్తిగా ఉన్నట్టు లేదే. అయ్యయ్యో, అబ్బా, మీరు సీరియస్ అవ్వకండి. మా అక్కని సారీ చెప్పమని టార్చర్ చేస్తూ బెదిరిస్తున్నారేంటి? ఓకే ఓకే, కూల్. మీరు కొంచెం కూల్ అవ్వండి. ప్లేస్ని బట్టి మన రియాక్షన్ ఉండాలి చరణ్. అలాగే అలాగే అలాగే, కోపడకండి. ముందు నువ్వు కోపం తగ్గించుకో. హై, పదవే. ఛ! నీ చెల్లిని అడ్డం పెట్టుకొని బతికిపోయే సోడబుట్టి. ఛాన్స్ వచ్చినప్పుడు చెప్తా నీ సంగతి. అనుషా, మిస్ అయిపోయావే. ఛ! అల్లుడు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఈసారి పసుపు నీళ్ళు పోయించుకొస్తాడో ఏంటో. హీరోలా ఉన్నాడే. అంకుల్, మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీలో హీరో షేడ్స్ కనిపిస్తున్నాయి అంకుల్. హీరోనా? రియలీ? నా యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ ఇస్తారా? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాను. ఓకే ఓకే, ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందేనా? తప్పదు అంకుల్. సరే, నీ ఛానల్కి లైఫ్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకో. అక్కడ కూర్చోనా? వద్దులే అండి, కెమెరాలో చూస్తే మీ ఫేస్ కంత సీన్ లేదనిపిస్తుంది. సో ఇంటర్వ్యూ క్యాన్సిల్. అదేంట్రా, నువ్వే వచ్చావు హీరో అన్నావు, నువ్వే మళ్ళీ జీరో చేసిపోతున్నావు. అయినా నా గ్లామర్ అంత వీక్గా ఉందా? అల్లుడు, రివెంజ్ తీర్చుకున్నావా? ఇప్పుడే స్టార్ట్ చేసింది మామ. అంటే రివర్స్ లో నీ మీదే అటాక్ చేశారా? అవును మామ. రివర్స్ లో నీ మీదే అటాకా? అదేలా? ఓం ప్రణోదేవి సరస్వతి వాజే విర్వాజినీవతి ధేనామవిత్రియవతు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రసమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రేర్మా దేవి జ్యోతిదాం. జ్యూస్ తీసుకోండి. తాగను, నేను డైటింగ్ లో ఉన్నాను. ఆగు, అడిగాక తాగకపోతే నువ్వు ఫీల్ అవుతావేమో. తాగుతానులే.
ఈ క్యారెక్టర్ చిత్రంగా ఉందే. నా గురించి ఒకరి మనోభావాలు దెబ్బతింటే నేను తట్టుకోలేను. అన్నట్టు నీ పేరు? అనుపల్లవి. నా పేరు మానస. బ్యాంకులో శిల్ప కొలీగ్ని. మానస కాదు, పెద్ద నసలా ఉన్నావు. థ్యాంక్ యూ. జ్యూస్ తీసుకోండి. నీ చెల్లినట్టు పెట్టుకుని బతికిపోయావు, కానీ నీతో సారీ చెప్పించుకోకుండా వదిలిపెట్టను. చెప్తా. జ్యూస్ తీసుకోండి. నాకేమవుతావు, వెళ్ళు. మంచిగా చెప్పొచ్చుగా, అలా కసురుతావేంటి? సలహాలు ఇస్తున్నావేంటి? ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. ఆ చరణ్ కి జ్యూస్ ఇవ్వబోతే నేను హర్ట్ అయ్యేలా విసుక్కుంటూ వద్దు పో అన్నాడే. నా మీద ఇంకా కోపం తగ్గినట్టు లేదు. అంత మాత్రానికి ఎందుకే ఫీల్ అవుతావు? ఏది నేను ఇస్తాను, ఇటుకు. కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జతగా కలగలిసి మొదలయ్యేనో జడిగా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.